జోరుగా హోరాహోరీగా కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నికలు ఆదివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశాలనుసారం యాలల మండలం జొంటుపల్లి బండిమీదిపల్లి చెన్నారం తిమ్మాయిపల్లి అక్కంపల్లి తదితర గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎంపిక మండల పార్టీ అధ్యక్షులు మహిపాల్ ఆధ్వర్యంలో జరిగింది. అయితే ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మహిపాల్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నాడు. ఈ కార్యక్రమంలో యాలల సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి, జిల్లా ఫిషారీస్ చైర్మన్ శ్రీధర్, సర్పంచులు అమర్నాథ్ రెడ్డి, నరేష్, ఉప సర్పంచ్ల సంఘం అధ్యక్షులు వెంకటయ్య, బి బ్లాక్ అధ్యక్షులు భీంశెట్టి అనిల్, పార్టీ యువజన విభాగం పార్టీ అధ్యక్షులు వీరేశం, మాజీ ఎంపీటీసీ మల్లప్ప, మాజీ మండల అధ్యక్షులు భీమయ్య, సంగెం హనుమంతు, పవన్ రెడ్డి, కలాల్ చంద్రశేఖర్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు, రఫీక్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. యాలల్ మండల్ లోపట కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులను మరి బూతు అధ్యక్షులను ఈరోజు యాలల్ మండల్ లోపట మరి అధ్యక్షులు గారు మైపాల్ గారు మరియు డిసిసి అధ్యక్షులు దారసింగన్న గారు మరియు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో ఈరోజు జుంటిపల్లి మొదలు పెట్టుకొని ఈరోజు అనేక గ్రామాల లోపట కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులను మరి బిఎల్ఓలను ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లోపట మరి పెద్దలందరూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు మరి అందరం కలిసి ఈరోజు మనోహర్ అన్న గారు ఏమైతే కార్యక్రమం మొదలు పెట్టించి ఆదేశాలు ఇచ్చిండో ఆ ఆదేశాలతోటి మండల పార్టీ అధ్యక్షులు తమ్ముడు మైపాల్ గారు మరి జిల్లా శాపల సంఘం అధ్యక్షులు మరియు శ్రీధర్ అన్న గారు మరియు అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమము మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి విషయం లోపట 90% మేము అభివృద్ధి చేస్తున్నాం, కానీ 10% అభివృద్ధి చేయని వాళ్ళు 90% చెప్పుకుంటున్నారన్నమాట. ఇంకా చాలా మంచి రోజులు ముందల రైతులకు వస్తాయి. మరి ఈరోజు ప్రభుత్వం అందిస్తున్న మరి కార్యక్రమాలు వివిధ గ్రామాలు తిరిగి గ్రామ కమిటీలు వేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చెన్నారం విలేజ్లో ఈరోజు శ్రీనివాస్ గారిని గ్రామ కమిటీ అధ్యక్షుడిగా చేసినాం. అదేవిధంగా ఈ గ్రామ కమిటీ అధ్యక్షులు ఇప్పుడు సర్పంచ్కి ఎంత బాధ్యత ఉంటుందో ఈ గ్రామ కమిటీ అధ్యక్షులు కూడా అంతే బాధ్యత ఉంటుంది. పార్టీ ఏ పని చెప్పినా మనం గ్రామ కమిటీ అధ్యక్షుడికే చెప్తాం. గ్రామ కమిటీ అధ్యక్షుడు కీలకంగా ఉంటాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదలకు పదవులు ఇస్తుంది. పేదల వెన్నంటే ఉండేటటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఇప్పటికీ చాలా ఆదరిస్తున్నారు. ఇక ముందు కూడా ఆదరించి హక్కున చేర్చుకుంటారని ఆశిస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో ఎలక్షన్ సందర్భంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఇల్లు ఇచ్చిన పాపన లేదు. ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చెన్నారం గ్రామం కూడా పెద్ద ఎత్తున ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా మీ సర్పంచ్ ఆధ్వర్యంలో, మీ గ్రామ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఇక ముందు కూడా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.